నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు. విశాఖ సభలో చంద్రబాబు హామీ. ప్రజల ఆస్తులపై జగన్ ఫోటో ఎందుకని సూటి ప్రశ్న. వైకాపా అరాచకాలతో విసిగిపోయిన జనం. ఆర్థిక సామాజిక భద్రతే కూటమి లక్ష్యం. ఈటీవీ ముఖాముఖిలో పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో ప్రలోభాలకు తెరలేపిన అధికార పార్టీ. ఓటర్లకు 3 నుంచి 5 వేల వరకు పంపిణీ. మహిళలకు చీరా సారెలు. నేడు మరోసారి తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ. నారాయణపేట ఎల్బీ స్టేడియంలో ప్రచార సభలు. భారీ ఏర్పాట్లు చేసిన భాజపా. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ. మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం తెస్తామన్న రాహుల్. సమ్మె విరమించిన ఎయిర్ ఇండియా సిబ్బంది. వేటు వేసిన 25 మందిని విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించిన యాజమాన్యం. రఫా నగరంపై దాడి చేస్తే ఆయుధాల సరఫరా నిలిపివేస్తామన్న అమెరికా. తగ్గేదే లేదన్న ఇజ్రాయెల్. కాల్పుల విరమణకు అంగీకరించబోమని వెల్లడి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజల ఆస్తులపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. జగన్కు విశాఖలోని ఆస్తులపై ప్రేమ తప్ప ప్రజలపై లేదని ఆరోపించారు. విశాఖలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు ఉక్కు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవడంతో పాటు కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. జగన్కు అహంకారం పెరిగి దేవుడి కంటే తానే మిన్నా అనే భావనతో ఉన్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగనన్న భూ హక్కు పత్రం ఇలాంటి డాక్యుమెంట్ అనేది ప్రభుత్వం ఇచ్చేది. దానిపైన రాజముద్ర ఉండాలి. నేను వస్తానే మీకు హామీ ఇస్తున్నా. ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని మళ్లీ ఇస్తా. ఇవన్నీ చింపి చెత్తబుట్లో పారేస్తామని ఇంకో చట్టం తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది కాదు, ఏపీ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. రేపటి నుంచి మీ రికార్డ్స్ ఏమి ఉండవు. అమ్మడానికి వీలుంటుందా మీకు? మీ రికార్డ్స్ అన్ని అమెరికాలో పెడతాడంట. అంటే ఒక ప్రైవేట్ అధికారికి మీ భూముల పైన పెత్తనం ఇస్తున్నా అంటే ఇది సమంజసమే మా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30,000 మంది మహిళలు అదృశ్యమైతే జగన్ ప్రభుత్వంలో కనీసం చలనం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జగన్ మాదిరిగా తాను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయబోనని, కళ్ల ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోనని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మైనారిటీల అభ్యున్నతికి ఎన్డీఏ తోడ్పాటునందిస్తుందని భరోసా ఇచ్చారు. విజయవాడలో గొడవలు ఆగాలంటే శాంతి భద్రతలు బలంగా ఉండాలన్నారు. 5 ఏళ్లు వైకాపా గుండాలు రెచ్చిపోయారని, కూటమి అధికారంలోకి వచ్చాక వారికి శిక్ష తప్పదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గొంతు ఒడుగుతోంది జగన్ కి. అందరూ కలిసి ప్రతిపక్షాలని కుట్రబడి నన్ను ఓడించాలని చూస్తున్నాయి. నువ్వేం చేసావమ్మా? కాదయ్యా, నాకు మౌలికమైన ప్రశ్న జగన్ అడగాలనుకుంటా. ప్రతిపక్షాలు నేను గెలిపించడానికి, నిన్ను ఓడించి విజయం సాధించడానికి ప్రతిపక్షాలు ఉన్నాయి. అధికారులు ఇష్టానికి బదిలీ చేస్తారు. నువ్వు చేసే తప్పుడు పనులకు మరి అధికారులను బదిలీ చేయగా ఏం చేస్తారు? విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకు కూడా చెప్తున్నాను, మీరు రెచ్చిపోయారు. 5 సంవత్సరాలు నోటికి తాళాలు లేవు. మీకు స్ట్రీమ్లైన్ చేస్తాం. వైసీపీ నాయకులు పరిధి దాటి మాట్లాడారు. వాళ్ళకి పరిధి అంటే ఏంటో తెలియజేస్తాం. మంగళగిరిలో తన మెజార్టీ తగ్గించేందుకు సీఎం జగన్ 300 కోట్లు తరలించారని తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ ఆరోపించారు. అవినీతి సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. నిడమరిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో భువనేశ్వరి, నందమూరి సుహాసినితో కలిసి పాల్గొన్న నారా లోకేష్ ఏపీలో అందరికీ ఉపాధి కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమన్నారు. తల్లి నిన్న మొన్న నాకు సమాచారం వచ్చింది. ముఖ్యమంత్రి గారు మీ లోకేష్ మెజారిటీ తగ్గించడానికి 300 కోట్ల రూపాయలు పంపించారంట మంగళగిరి. ఒక్కొక్క ఓటుకి 10,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తారంట. 10,000 రూపాయలు తల్లి తీసుకో అమ్మా, అది మన డబ్బులే. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి 1,00,000 రూపాయలు దొబ్బినాడు 5 సంవత్సరాలు. ఎట్లా దొబ్బినాడో చెప్పాలి కదా. ఇసుక ఛార్జీలు 5 రెట్లు పెంచాడు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు.
ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నాడు. భూ కబ్జా నుంచి వచ్చే డబ్బులు అవన్నీ తీసుకొచ్చి దాంట్లో 10% మన ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచార గడువు రేపటితో ముగియనుండటంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలను 2 రోజుల్లో చుట్టానున్నారు. ప్రజాగలంలో భాగంగా ఇవాళ ఒక్కరోజే 5 సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభలకు హాజరు కానున్నారు. రేపు మరో 3 చోట్ల ప్రచారం చేయనున్నారు. ప్రజాగలం పేరుతో మార్చి 27న పలమనేరు నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన చంద్రబాబు గురువారం నాటికి 82 నియోజకవర్గాలను చుట్టేశారు. రేపటితో 90 నియోజకవర్గాల్లో ప్రజాగలం సభలు పూర్తి కానున్నాయి. అధికారం ఎక్కడ చేజారిపోతుందన్న ఆందోళన వైకాపా నాయకులు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా చేసి మరోమారి ఎన్నికల్లో నెగ్గాలని కుయుక్తులు పన్నుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రలోభాల పర్వానికి తెరలేపారు. యథేచ్ఛగా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. అధికార పార్టీ అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు వారికే వంతపాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార యంత్రాంగం స్పందించకుంటే ఈసీకి ఫిర్యాదు చేస్తామని విపక్ష పార్టీల నేతలు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు పావులు కదుపుతున్నారు. మద్యం, డబ్బుతో ఓట్లు కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంటలోని ఓ రైస్ మిల్లులో వైకాపాకు సంబంధించిన మద్యం ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో సెబ్, జిల్లా ప్రత్యేక అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గోడౌన్ తాళం తీయాలని అధికారులు కోరగా తాళం లేదని, యజమాని ఎక్కడో దూరంగా ఉన్నారంటూ 3 గంటల పాటు స్థానిక వైకాపా నాయకులు అధికారుల్ని విధులు నిర్వహించకుండా తాత్సారం చేశారు. నందిగామలో గురువారం రాత్రి డీవీఆర్ కాలనీ వైపు నుంచి నందిగామ వస్తున్న ఒక టాటా ఎస్ వాహనంలో గోవా మద్యం తరలిస్తుండగా నందిగామ పోలీసులు గుర్తించారు. వాహనాన్ని వెంబడించి శివారు ప్రాంతంలోని ఫ్లైఓవర్ వద్ద పట్టుకుని స్టేషన్కు తరలించారు. నిందితుడు చందర్లపాడు గ్రామానికి చెందిన తలమల మోహన్ రావుగా గుర్తించారు. 2850 గోవా మద్యం బాటిళ్లను వాహనాన్ని సీజ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించిన వైకాపా నాయకులకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 11వ వార్డులో ఓటరు స్లిప్పుల మాటున నగదు పంచేందుకు వైకాపా నాయకులు సిద్ధమవ్వగా స్థానికులు వాగ్వాదానికి దిగారు. 5 ఏళ్లలో కన్నెత్తి చూడని అధికార పార్టీ నాయకులు ఇప్పుడెందుకొచ్చారంటూ నిలదీశారు. మీరిచ్చే ఓట్ల సిప్పులు వద్దు, మీ డబ్బు వద్దంటూ విరుచుకుపడ్డారు. ఊహించని రీతిలో ప్రతిఘటన ఎదురవడంతో అరవొద్దంటూ వైకాపా నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు. ఎన్నికల్లో మహిళలకు తాయిలాల ఎరచూపి వారి ద్వారా ఓట్లు పొందాలని వైకాపా కుట్రలు పన్నుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో మహిళా సంఘాల్ని ప్రలోభాలకు గురి చేసేందుకు యానిమేటర్లతో మాజీ ఎంపీపీ చంద్రమ్మ ఇంట్లో ఆ పార్టీ నేతలు రహస్య సమావేశం నిర్వహించారు. మహిళా ఓటర్లకు ముక్కు పుడకల్ని పంపిణీ చేయడానికి యానిమేటర్లను వాడుకోవాలన్న లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఎంసీసీ అధికారులు వారిని నిలువరించే ప్రయత్నం చేయకుండా పట్టిపట్టనట్లుగా వ్యవహరించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యానిమేటర్ల సమావేశం అధికారుల సహకారంతోనే జరిగిందన్న విషయాన్ని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధారాలతో సహా గురువారం రాత్రే రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. కారకులపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలో వైకాపా అరాచకాలతో విసిగిపోయి తెలుగుదేశంలో చేరేందుకు వెళ్తున్న వైకాపా శ్రేణులపై ఆ పార్టీలోని మరో వర్గం దాడికి తెగబడింది. కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన కొందరు వైకాపా శ్రేణులు తెలుగుదేశంలో చేరేందుకు రోడ్డు మార్గంలో వెళ్తుండగా వైకాపా నాయకులు వారిని అడ్డుకొని దాడి చేశారు. వారు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి అనుచరులే దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరిటాల సునీత, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పరామర్శించారు. ఎమ్మెల్యే సోదరుల అరాచకాలకు అంతు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా రెచ్చగొట్టాలన్న ఆలోచనతో ఆ రాజారెడ్డి అనేది ఆయన ఎక్కడైతే సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరును కొట్టిన వ్యక్తి బండి రవి, ఆయన కూడా అక్కడే ఉండే ఈయన ఇద్దరు కూడా కలిసి చాలా దారుణంగా కొట్టిందే కాకుండా మళ్ళా వెహికల్స్ కూడా వేసుకొని ఎంటర్ ఆడిపోయినారు. కొట్టిన తర్వాత మా వాళ్ళ బండ్లు బయటకు వచ్చే తలక ఎమ్మెల్యే కూడా ఊర్లోకి కూడా ఎంటర్ అయినారంట. పోలీస్ వెహికల్ కూడా అక్కడ వాటర్ ప్లాంట్ దగ్గర కూడా ఉండదని కూడా చెప్తున్నారు. మరి పోలీసులు దగ్గర ఉంటే కూడా ఈ విధంగా జరుగుతా అంటే మరి మేము ఎవరు చెప్పాలా మాకు అర్థం కాలేదండి.
కేంద్రంలో అధికారం చేపడితే దేశవ్యాప్తంగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. పంటలకు మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ మోదీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని ఆరోపించారు. మతం పేరుతో ఓట్లు దండుకోవాలని కమలం పార్టీ కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. అంబేద్కర్, గాంధీ, నెహ్రూ లాంటి వాళ్లు తమ రక్తాన్ని రాజ్యాంగం కోసం ధారపోశారని, అలాంటి రాజ్యాంగాన్ని రాహుల్, రేవంత్ లాంటి వాళ్లను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. అంబానీ లాంటి 22 మంది పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలను మోదీ పంచారన్న ఆయన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. किसानों को अनाज के लिए, शुगर केन के लिए, कपास के लिए सही दाम नहीं मिलता। नरेंद्र मोदी काले कानून लाए, उनका धन उनसे छीनने की कोशिश की। हम किसानों के लिए जबरदस्त काम करने जा रहे हैं। मैनिफेस्टो में हमने 2 वायदे किए हैं। पहला वायदा, जैसे ही हमारी सरकार आएगी किसानों का हम कर्जा माफ करेंगे। दूसरा वायदा, किसानों को कानूनी मिनिमम सपोर्ट प्राइस कांग्रेस पार्टी की सरकार देने जा रही है। आपके अनाज के लिए, धान के लिए, गन्ने के लिए, शुगर केन के लिए आपको मिनिमम प्राइस कानून के मुताबिक मिलेगी और वो दिन गायब हो जाएंगे जब आपको अपनी मेहनत के पैसे नहीं मिलेंगे। సరూర్ నగర్లో జరిగిన జనజాతర సభ తర్వాత తిరుగు ప్రయాణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్సుఖ్ నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కారు. ప్రయాణికులతో రాహుల్ ముచ్చటించారు. పాంచన్యాయ్ కరపత్రాలను వారికి అందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన యువ, కిసాన్, నారీ, శ్రామిక్ న్యాయ్ గురించి ప్రయాణికులకు వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందని రాహుల్ గాంధీ మహిళలను అడిగి తెలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణలో పలు సభల్లో పాల్గొంటారు. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి హెలికాప్టర్లో నారాయణపేట చేరుకున్న ప్రధాని అక్కడ మహబూబ్ నగర్ భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, భువనగిరి స్థానాల్లో బరిలో ఉన్న భాజపా అభ్యర్థులకు మద్దతుగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత బేగంపేట్ విమానాశ్రయం నుంచి భువనేశ్వర్కు వెళ్లనున్నారు. 90వ దశకంలో బీహార్లో ఉన్న అరాచక పరిస్థితులే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా గొంతెత్తాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. యువతకు ఉపాధి, మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశమే జగన్కు లేదన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడం వల్లే ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటున్న పవన్తో ఈటీవీ ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపైనే. పోటీ చేసే స్థానాలతో సంబంధం లేకుండా రాజకీయ పక్షాలతో పాటు ప్రజలను వివిధ వర్గాల అందరినీ కూడా తన వైపు తిప్పుకునేలా చేశారు పవన్ కళ్యాణ్. సార్ నమస్తే అండి. భారతదేశం అంతా కూడా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గత 5 ఏళ్లుగా దౌర్జన్యాలు, ప్రశ్నించేటువంటి గొంతుకలను అణచివేసేటువంటి ఇలాంటి పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? కనీసం హక్కు ఉంటాయి కదా, మనం ఏదన్నా తప్పు జరిగినప్పుడు నోరిప్పడం, లేదంటే మనం నచ్చలేని చెప్పడం, అభిప్రాయాన్ని బలంగా చెప్పడం, ఇవన్నీ వీళ్ళు చెప్పకూడదు అనే ఒక భయభ్రాంతుల్లో పెట్టారు. బేసిక్గా అది నాకు వ్యక్తిగతంగా నచ్చుతుంది. ఈ పరిస్థితులే తెలుగుదేశం పార్టీతో పొత్తు కావచ్చు, లేదా కూటమిగా జతకట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చు. పర్టికులర్ ముఖ్యమంత్రి నేపథ్యం, వాళ్ళు హింసని నమ్ముతారు ఎక్కువ. వాళ్ళు ఫిజికల్గా దగ్గరకు వచ్చి బెదిరించడం, ఇంట్లో వాళ్ళ మీద తిట్టడాలు, భౌతిక దాడులు పక్కన పెట్టండి, ముందు మానసికంగా అందరినీ పీడించే ఆలోచన విధానం ప్రాథమికం. 3 పార్టీలు కూటమిగా ఏర్పడింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక కనీస ఉమ్మడి ఎజెండా ఏమైనా ఉందా? ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఫస్ట్ ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, అభివృద్ధి. ముందు ప్రాథమిక హక్కుల్ని మనం కాపాడుకొని భద్రత ఇవ్వగలిగితే మిగతా అన్ని కంటిన్యూ అవుతుంది ఈజీగా. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఒక రాజధాని అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. అమరావతి నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ప్రభుత్వం అడిగినప్పుడు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు అమరావతి. ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ ఉండాలి తప్ప అంతకుముందు ఇచ్చినవి మేము క్యాన్సిల్ చేస్తాం, లేదంటే ఆనర్ చేయం, ఖాతరు చేయమంటే మరి ఇచ్చిన రైతులు ఏమైపోవాలి. అందుకని అదొక ముఖ్య కారణం నేను వారికి మద్దతు తెలపడానికి. మనకు మంచి రాజధాని కావాలి, క్యాపిటల్స్ గ్రోత్ ఇంజన్. ప్రజల్ని ఒక ఆందోళన గురి చేస్తున్న అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. చాలా బలంగా కూడా మీరు దాని గురించి చెబుతున్నారు. రాజముద్ర స్థానంలో ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోవడం పైన చాలా విమర్శలు కావచ్చు, ఒక ప్లస్ చట్టంలోని అంశాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కదా. మనకి నరేంద్ర మోదీ గారు ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ది వరల్డ్. ఆయన ఎక్కడ కూడా ఆ రాజముద్రను తీసేసి ఆయన ఫోటో వేసుకోలేదు కదా. అంటే అది బేసిక్ కామన్ సెన్స్ అవుతుంది, ఎవరు చెయ్యం. అది హద్దురాళ్ళలో అతని బొమ్మ, పట్టా పుస్తకాల్లో అతని బొమ్మ, బేసిక్ వెంకటేశ్వర ఏడుకొండల వాడి బొమ్మ ఉంటుంది, అది కూడా తీసేసి ఈయన బొమ్మ పెట్టుకున్నాడు. నా ఆస్తి పత్రం మీద నీ హక్కు ఏంటి, నా ఆస్తి సరిహద్దుల మీద నీ ముఖంతో ఉన్న రాళ్ళు ఏంటి,
పాలకుల తాలూకు మైండ్ సరిగ్గా లేకపోతే వాడు వంకరగా ఆలోచించేవాడు ఉంటే ఎన్ని గొప్ప చట్టాలున్నా నిష్ప్రయోజనం అంబేద్కర్ గారు చెప్తారు. సీఎం ఇంటి సమీపంలోనే హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే రైల్వే స్టేషన్లో జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించి వాటికంటే కూడా ఆ సమయంలో పాలకులు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఒక లైటర్ వేలోకి వెళ్ళిపోయింది కదా, ఆ ఇష్యూస్ అన్ని కూడా. వాళ్ళకి ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక కనీసం ప్రెస్ మీట్ పెట్టారు. భర్త కళ్ళెదుటే భార్య మానాన్ని భంగం చేస్తే 1-2 మానభంగాలు జరగకుండా ఎందుకుంటే అంత ఇన్సెన్సిటివ్గా తయారయ్యారు. వాళ్ళ అధికారాన్ని హోల్డ్ చేయడానికి భయపెట్టడాలు తప్ప ఇంకొక మనిషి కష్టాలు, ఇంకొక మనిషి ప్రాథమిక హక్కులు, ఇంకో మనిషికి మానమర్యాదలు ఉంటాయి. ఈ మాట అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆ కళ్ళెదుట అంత ఘోరం జరిగితే వాళ్ళ మహిళా మంత్రులకి సెన్సిటివిటీ లేనప్పుడు అందుకే అతను ఏ స్థాయిలో ఆడబిడ్డలు అంటే గౌరవం ఉంటుందో మనం ఊహించుకోవాలి. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. కౌలు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వం ఆదుకోకపోతే మీరు సొంతంగా డబ్బులు వాళ్ళ కుటుంబాలకు కొంత ఊతమేయాల్సిన పరిస్థితి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు? 40,000 కోట్ల రూపాయలకి నువ్వు ఇసుకకి సెంట్రలైజ్ చేసి ఒక స్కీమ్ ఆలోచించే బ్రెయిన్ ఉన్నప్పుడు నువ్వు రైతుకు కూడా ఆలోచించగలవు. అట్లా అలాంటిది నువ్వు ఎక్స్ట్రా ఇవ్వకపోగా ఆల్రెడీ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ధరల స్థిరీకరణ నిధి ఉంది, దానిని మీరు వాడాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు చేసినా చేయకపోయినా కనీసం మంచిగా మాట్లాడలేరా? వాలంటరీ వ్యవస్థ మీద ఒక అగ్రెసివ్ వేలో దాడి చేసింది మీరు. అంటే ఆ లోటుపాట్లు కావచ్చు, వాళ్ళ ద్వారా గవర్నమెంట్ చేస్తున్నటువంటి కొన్ని కుట్రలు కావచ్చు, ఫస్ట్ టైం అంత ధైర్యంగా ఎలా బయట పెట్టగలిగారు? సో ఇదేమనిపించిందంటే పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నువ్వు ఒక సినిమా టికెట్లకి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఒక మండల రెవెన్యూ ఆఫీసర్ దాకా నువ్వు యాక్టివేట్ చేయగలిగినప్పుడు ఇంతమంది యువతని నువ్వు కూర్చోబెట్టి 5,000 రూపాయలకి కట్టుపడేయటం నాకు ఫస్ట్ బాధ అనిపించింది. 2, వాళ్ళ శక్తియుక్తుల్ని నువ్వు చాలా పరిమితం చేస్తున్నావు. అది స్వార్థానికి వాడుకున్నావు. నా స్వేదాన్ని చిందించి రక్తాన్ని చిందించి ప్రతి ఒక్కడు రాష్ట్రంలో ప్రతి ఒక్కడు మీ పార్టీ కార్యకర్తల కోసం మా డబ్బులు ఇవ్వాలి. ఈ చెప్పడానికి భయం ఏముంది? వివేకానంద రెడ్డి హత్య విషయం రాష్ట్ర రాజకీయాలపై ఎలా ప్రభావం చూపించబోతోంది? ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎవరు తెలిసినప్పటికీ కూడా దాన్ని ఇంకా అరెస్ట్ కూడా చేసి చర్యలు కూడా తీసుకునే పరిస్థితి. గులకరాయి పడితే 48 గంటల్లో పట్టుకోగలిగిన వాళ్ళు, అంటే ఒక నేరస్తుని పట్టుకోవాలి అంటే ఈ ఫోరెన్సిక్స్ వచ్చిన తర్వాత చాలా చాలా తేలిక పట్టుకోవడం. అంటే ఇంత క్లూ ఇచ్చి వెళ్తారంటారు ఒక హంతకుడు. వీళ్ళు కళ్ళ ముందు ఇన్ని క్లూలు ఇచ్చినా కానీ వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళకి బీహార్లో 90s ఉన్నంత పరిస్థితి ఉంది. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కానీ కొన్ని చోట్ల పోలీసు అధికారుల తీరు చాలా మారని పరిస్థితి, ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఫెయిర్ పోలింగ్ కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తారు. సో ఆ అధికారులకు ఏం చెప్తారు? మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నట్టు పరిస్థితి కదా అక్కడ. అండ్ అందరినీ పొలిటికలైజ్ చేసి మనం నలిపేసాం. అధికారులు కూడా పక్షం తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఇది ఒక్క ఎన్నికలకు సంబంధించి కాదు కదా, దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం కూడా ఆలోచించుకోవాలి, ఎందుకంటే దీని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇది ఎన్నికలకు సంబంధించి జనసేన చెప్తుంది. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్ గుంటూరు. గాజాలోని అతిపెద్ద నగరం రఫాపై దాడి చేయడానికి వీలేదని అమెరికా ఇజ్రాయెల్కు తేల్చెప్పింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు స్పష్టం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉన్నామని, ఐరన్ డోమ్ రాకెట్ ఇంటెన్సిపటర్లు ఇతర ఆయుధాలను సరఫరా చేస్తామని చెప్పారు. అయితే రఫాలో భూతల దాడులు చేస్తే మాత్రం ఆయుధ సహాయం చేయబోమని స్పష్టం చేశారు. అయితే దాడి విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఇజ్రాయెల్ ఖరాఖండిగా తేల్చేసింది. రఫా ఆపరేషన్కు అనుమతి ఇవ్వకపోతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించబోమని నెతన్యాహు తెలిపారు. తమ వద్ద తగినన్ని ఆయుధాలు ఉన్నాయని, ఒంటరిగా పోరాడతామని తేల్చెప్పారు. యుద్ధం వల్ల ఉత్తర మధ్య గాజాను ఖాళీ చేసిన సుమారు 13 లక్షల మంది పాలస్తీనియన్లు రఫాలో తలదాచుకుంటున్నారు. అక్కడ కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తే పౌర మరణాలు చెప్పుకోలేనంత సంఖ్యలో ఉంటాయని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. హర్యానాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీకి సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇటీవల భాజపాకు మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో సైనీ సర్కారు మైనారిటీలో పడిందని పేర్కొంటూ జేజేపీ అధినేత దుష్యంత్ చౌటాలా గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే జేజేపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. ఒకవేళ శాసనసభలో సీఎం బలపరీక్ష ఎదుర్కోవాల్సి వస్తే వారు భాజపాకు మద్దతు పలకనున్నట్లు తెలుస్తోంది.
ఎయిర్ ఇండియా యాజమాన్యం విమాన సిబ్బంది మధ్య నెలకొన్న వివాదం సద్దుమరిగినట్లు కనబడుతోంది. 2 రోజులుగా ఆందోళన బాటపట్టిన ఉద్యోగులు సమ్మె విరమించారు. అనారోగ్య కారణాలతో మూకుమ్మడి సెలవు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎయిర్ ఇండియా 25 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మరింత మందిని తొలగిస్తామన్న హెచ్చరికతో ఉద్యోగులు దిగివచ్చారు. ఈ క్రమంలో సిబ్బంది తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు వారిపై పెట్టిన కేసులను సమీక్షించేందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యం అంగీకరించినట్లు తెలిసింది. తక్కువ వేతనం, సమానత్వం వంటి విషయాల్లో యాజమాన్యం తీరుపై అసంతృప్తితో ఉన్న 300 మంది సిబ్బంది సామూహిక సెలవు పెట్టడంతో వందల సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సిబ్బంది తీరుపై ఆగ్రహించిన యాజమాన్యం 25 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని, గురువారం సాయంత్రంలోగా మిగిలిన వారు విధుల్లో చేరుకుంటే మరిన్ని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ దేవాలయం నేటి నుంచి తెరుచుకోనుంది. 40 క్వింటాల పూలతో ఆలయాన్ని అలంకరించారు. ఆలయం తెరిచి ఉండే 6 నెలల కాలంలో దేశం నలుమూలల నుంచి తరలివచ్చే వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో కేదారేశ్వరుడిని దర్శించుకుంటారు. చార్ధామ్ యాత్రలో భాగమైన యమునోత్రి, గంగోత్రి ఆలయాలు ఇవాళ తెరుచుకోనుండగా బద్రీనాథ్ ఆలయం ఈ నెల 12న తెరుచుకోనుంది. ఆనవాయితీ ప్రకారం 47 కిలోమీటర్ల దూరంలోని ఉఖిమట్లోని ఓంకారేశ్వర ఆలయం నుంచి కేదార్ బాబా పంచముఖ విగ్రహాన్ని వాలంటీర్లు పాదరక్షలు లేకుండా కాలినడకన భుజాలపై మోస్తూ తీసుకొచ్చినట్లు కేదార్నాథ్ మందిర కమిటీ తెలిపింది. ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు వరుసగా 4వ విజయం సాధించింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 60 పరుగుల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్ అవకాశాలను కాపాడుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో 17 ఓవర్లకు 181 పరుగులకి ఆలౌట్ అయిన పంజాబ్ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. ముందు టాస్ ఓడి బెంగళూరు బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 7 ఫోర్లు 6 సిక్స్లతో 92 పరుగులు చేశాడు. రజత్ పటీదార్ 23 బంతుల్లో 3 ఫోర్లు 6 సిక్స్లు దంచుకొట్టి 55 పరుగులు చేశాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్తో మెరుపులు మెరిపించి 46 రన్స్ చేసిన కామెరూన్ గ్రీన్ ఇన్నింగ్స్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. దినేష్ కార్తీక్ 18, డూప్లెసిస్ 9, విల్జాక్స్ 12 పరుగులకు పరిమితమయ్యారు. పంజాబ్ బౌలర్ హర్షల్ పటేల్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 3 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. విద్వత్ కావేరప్ప 2, హర్షదీప్ సామ్కరన్కు తలో వికెట్ దక్కింది. పంజాబ్ బ్యాటర్లో రిలీ రోసో 27 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లతో 61, శశాంక్ సింగ్ 19 బంతుల్లో 37 పరుగులు చేశారు. జానీ బెయిర్స్టో 27, శామ్కరన్ 22, ప్రభ్ సిమ్రన్ సింగ్ 6, జితేష్ శర్మ 5, లివింగ్ స్టోన్ 0 స్కోర్ చేశారు. బెంగళూరు బౌలర్లో సిరాజ్ 3, స్వప్నిల్ సింగ్ 2, ఫెర్గూసన్ 2 వికెట్లు పడగొట్టారు.